ఛానల్ పేరు చెప్తే వాళ్ళ హయాంలో వాళ్ళతో ఉన్న ఛానల్ ఇది. ఏంటది ఇప్పుడు మనం ఇంకో ఛానల్లో ఉన్నాం కాబట్టి ఆ ఛానల్ ప్రమోషన్ నేను చెయ్యను. వాళ్ళ వాళ్ళ ఒరవడిలో ఉన్న ఛానల్ ఇది. అంటే లాస్ట్ మూమెంట్ లేదు ఆ ఛానల్. 2018 ఇది. మీకు కావాలంటే డేట్లు ఇస్తా చూసుకోండి. 2018, 2017 మొత్తం. అందుకే నేను ఏమంటా అసలే లేదు అని చెప్పొద్దు. కేసీఆర్ గారు రైతులందరినీ పిలిపించి ఒకసారి ఏమో నేను పుట్టింది అందుకనే మీకు ఉచితంగా ఇయ్యడానికనే పుట్టిందేమో అని అన్నాడు. అసలు ఆ సమావేశం పెట్టడానికి కారణం ఎందుకు వచ్చింది? ఆ సమావేశం రైతులందరినీ పిలిచి మీరు మంచిగా సాంబారాన్నం పెట్టి వాళ్ళతో పాటు సహవంతి భోజనం చేసి మంచి ఫోటోలు తీసుకొచ్చి గ్యాలరీలో పెట్టుకున్నారు కదా. అసలు రైతుల్ని మీ దగ్గరికి పిలిపించాల్సిన సందర్భం ఏర్పడడానికి అసలు ఏంటి రీజన్ ఏంటి? యూరియా సమస్యనే సార్. యూరియా సమస్య విపరీతంగా ఉంటేనే ఆ రోజులు రైతులందరూ తిరగబడుతుంటేనే ఇట్ట కాదు వాళ్ళందరినీ పిలిపియండి అని వాళ్ళని పిలిపించి ఉన్న సమస్యను వారికి చెప్పి ఇది విషయం అని వారికి మాయమాటలు మంచి మాటలు అంటే నేను తప్పు చెప్పాను ఏదో ఒకటి వాళ్ళని సర్ది చెప్పి ఆ రోజుకి మంచి ఇంత భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళతో పాటు సహబంచి భోజనం చేసి మీకు ఉచితంగా ఇస్తా యూరియా అని ప్రామిస్ చేసిండు. ఆ మాట చెప్పిన తర్వాత 5 ఏళ్ళ అధికారంలోకి వచ్చారు. ఎన్ని బ్యాగులు ఉచితంగా ఇచ్చారో చెప్పండి. ఈరోజు మేము ఎకరా అంటే వాళ్ళకు 1 ఎకరా ఉందనుకోండి, 2 బ్యాగులు ఇస్తున్నాం. అయితే నేను నా దగ్గర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు 3 బ్యాగులు ఇచ్చినారనుకోండి, వాళ్ళకి ఎన్ని ఎకరాల పొలం ఉండి ఉండొచ్చు? 1.5 ఎకరం ఉండి ఉండొచ్చు కదా. ఎకరాకి 2 అంటే ఇదిగోండి ప్రూఫ్. 3 బ్యాగులు ఎందుకు ఇచ్చారు? ఒక మనిషికి 3 బ్యాగులు ఎందుకు ఇచ్చింటారు అంటే వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది? కాబట్టి జరిగిన విషయాలపైన వాస్తవాలు మాట్లాడాలి. ఉట్టిగా కాంగ్రెస్ హయాంలా చెప్పులు పెట్టినరు అని దాన్ని నిజం చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 కూడా బలుక్కొని మీరు యూరియా పంపించకండి, మీరు యూరియా కొంచెం ఇట్లా హోల్డ్ చేస్తే ఇక్కడ రైతులు ఆటోమేటిక్గా మేము వెనకకెళ్ళి ఉసిగొలుపుతాము, వాళ్ళ లైన్లో పెడతాము. కాబట్టి మళ్ళీ ఇక చూసినారా పాత రోజులు వచ్చినాయి, అప్పుడు పెట్టినరు మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారని దాన్ని మళ్ళీ మేము ఇక్కడ ప్రచారం చేస్తామని మీరు బుడుపుటాన్ని నడపొద్దు. మీరు ఢిల్లీలో బీజేపీ నాయకుల్ని కలుస్తలేరు, ఇప్పటికీ మీకు వాళ్ళకి సంబంధాలు లేవని మీరు ధైర్యంగా చెప్తారా? ఒక్కనాడని చెప్పినరా? సీఎం రమేష్ గారు వచ్చి నువ్వు నా ఇంటికి రాలేదా, ఏం మాట్లాడినావు చెప్పమానంటే మీరు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడిన తప్ప దమ్ముంటే పెట్టు, నీ సీసీటీవీ ఫుటేజ్ పెట్టాను, ఒకరోజు మాట్లాడలేదు వీళ్ళు. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి నా కాళ్ళు మొక్కిండు, కొడుకును ముఖ్యమంత్రి చేయమని నేను సహకరించలేదు అని అంటే అది తప్పు అని ఈరోజు వరకు ఒక డాక్యుమెంట్ ఇవ్వలేదు. ఈరోజు జరుగుతున్నటువంటి శాసనసభ ప్రత్యేకంగా కాళేశ్వరం గురించే ఇప్పుడు వర్షాలు ఎప్పుడు వచ్చినాయి మనకు? హార్డ్లీ 1 వీక్ 10 డేస్ ఎగో. కానీ అసెంబ్లీకి ఘోష్ నివేదిక ఈ స్టేట్మెంట్ ఇచ్చే రోజుకి వర్షాలే లేవు అసలు మనకు. అసలు యూరియా కష్టాలు ఉంటాయని, వర్షాలు ఇబ్బందులు ఉంటాయని, ఇట్లా వాగులు వంకలు కొట్టుకపోతాయని, చెరువులు కొట్టుకపోతాయని ఈ ప్రకటన చేసేటప్పటికి ఆ రోజుకు లేదు ఈ సమస్య. కాబట్టి ఈ సమస్యకి ఏం చెప్పినామో ఈ మాటకు మేము కట్టుబడి మేము ఈరోజు సభ పెడితే దాని గురించి మాట్లాడండి అంటే ఎట్లా? సమస్య లేకపోయి ఉండొచ్చు సార్, ఇప్పుడైతే వచ్చింది కదా, ఇది అనుకోకుండా వచ్చిన సమస్య అయినప్పటికీ దీని మీద చర్చ అయితే జరగాలి కదా, పెడుతురు కాబట్టి దాని మీద కూడా చర్చ జరగాలి అని అడుగుతున్నాం. అవును మేడం. ఇప్పుడు ఏంటి మనకు పండగ ఉంది, ఏమంటున్నా పండుగ ఉంది, ఇది అయిన తర్వాత మళ్ళీ శాసనసభ ముందుకు వెళ్తుంది, వెళ్ళదు పెట్టమని చెప్పలే. వీళ్ళ హయాంలో ఎన్ని రోజులు పెట్టినరు నిర్విరామంగా, ఎన్ని గంటలు నిర్విరామంగా పెట్టినరు? తెలంగాణలో కాదు, దేశంలోని 29 రాష్ట్రాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శాసనసభ వర్కింగ్ అవర్స్ రికార్డు స్థాయి 17 గంటలు కంటిన్యూస్గా 17 అవర్స్ పెడితే 19 సమస్యలకు ఒక మార్గం చూపించింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం. మీ హయాంలో అట్లా ఎన్ని చూపించారు చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఒక్కరోజు పూర్తిగా 24 గంటల్లో వర్కింగ్ అవర్స్ అంటే 18 గంటలు కదా మనిషికి, 18 గంటలు 9 గంటలు మేము వర్కింగ్ అవర్స్లో పెట్టినామని చెప్పండి, ఒక ప్రూఫ్ చూపించండి. మేము రికార్డు స్థాయిలో చేసినాం. కాబట్టి మీరు మా చిత్తశుద్ధిని పెట్టొద్దు. ఈరోజు వీళ్ళు ఏమంటారు 15 రోజులు పెట్టాలని ఈరోజు బీఎస్సీలో వచ్చి అడుగుతున్నారు. సార్ 5 రోజులు పెట్టండి సార్ అంటే, గతంలో బట్టి గారు సిఎల్పీకి ఉన్నప్పుడు నాకు గుర్తుంది బాగా, 5 రోజులు పెట్టండి అంటే మీరు ఉన్నది ఎంత అన్న, ఉన్నది 5 మంది అంటే రోజుకోరు మాట్లాడతారా అని మా మీద జోకులు వేసిండ్రు. ఆ రోజులు మర్చిపోయినరా? ప్రజలు మర్చిపోయినరా? మీరు మర్చిపోయినరా? మేము మర్చిపోయినామా? ఎవరు మర్చిపోయినా గూగుల్ అయితే మర్చిపోదు కదా, ఇట్ట కొడితే అట్లా వస్తుంది కదా. కాబట్టి ప్రతిరోజు ఎన్ని గంటలు కార్యనిర్వహణ అంటే వర్కింగ్ అవర్స్ ఎన్ని రోజులు పెట్టినరో మీరు ఒక రికార్డు చూపెట్టండి. నేను చెప్తున్నా 17 గంటలని, అందులో సగం 8 గంటలు మీరు చూపించండి నాకు రికార్డు. కాబట్టి మీ హయాంలో ఏ రోజన్నా సరే ఇట్లా ఆదివారం నాడు కూడా అంటే హాలిడే రోజు కూడా
మీరు ఎప్పుడన్నా పని చేసిండ్రా? మీ హయాంలో ఆదివారం కోసం శనివారం వీకెండ్ అని కార్పొరేట్ వ్యవస్థలో పనిచేసినట్టు శనివారం వీకెండ్ కాబట్టి ఫ్రైడే కూడా ఇట్లా ఒక రోజు కోసం ఇంకొక రోజు నువ్వు హాలిడేస్ తీసుకొని ఒక్కొక్క రోజు పెట్టి వారం మీరు ఎక్స్టెండ్ చేసుకున్నాం. మీరెక్కడ కంటిన్యూగా మేము దాదాపు నా సబ్జెక్ట్ కలిసి 40 దినాలు కంటిన్యూగా పెట్టి గంటల తరబడి అర్ధరాత్రి 2 గంటలకు కూడా ఈ శాసనసభలో ఉన్నటువంటి మంత్రులు వెళ్ళి మళ్ళీ మండలిలో పోయి సమాధానం చెప్పొచ్చు. అట్లా మీ హయాంలో ఎప్పుడైనా జరిగిందా? మీరు ఎట్లా మాట్లాడతారు సార్? మాట్లాడొద్దు. ఈరోజు ఏదో పెడితే ప్రత్యేక సమావేశాలలో కాళేశ్వరం గురించి అంటే టైం ఇస్తారంట వీళ్ళు ఏందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్తారు. వీళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏం చెప్తారు మేడం? ఏదో 3 పంప్ హౌజులు, 4 రిజర్వాయర్లు, 1500 సొరంగాలని గాలు ఎక్కువ చెప్తారు. గంతకు మించి ఎక్కువ ఏమన్నా చెప్తారా? ఏం చెప్పరు కదా. కాబట్టి గతంలో బట్టి గారు సార్ మేము ఒక దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అంటే మీకు అంత అవసరం లేదు, 9 నెలల పిల్లలు కొడతారు కానీ మీరు అధికారంలోకి రారు అని కల్వకుంట్ల తారక రామారావు వ్యంగ్యంగా అహంకారంతో మాట్లాడి ఆ విషయాలన్నీ మర్చిపోయినారా ఈరోజు? నేను ఏమంటున్నా మేడం, యూరియా గురించి సాక్షాత్తు బీజేపీ ఎంపీ గారే నిజాలన్నీ చెప్పిన తర్వాత తప్పించుకోవడానికి తలవ మార్గము తలవ మాట వెతుక్కోవద్దు. బ్లాక్ మార్కెట్ అని అదని ఇదని నిత్యం పోలీసులు రోజు తనిఖీలు చేపడుతూనే ఉన్నారు. సరే తెలంగాణలో అంటే ఇట్లుంది అనుకుందాం, పక్క రాష్ట్రాలలో ఏమైంది? పక్క రాష్ట్రాల్లో కూడా గదే ప్రాబ్లం ఉంది. దేశమంతా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తా ఛానల్లో వస్తున్న వార్తలు ఇవే కదా, యూరియా కొరత అని. కాబట్టి అన్నమాట వాళ్ళు కూడా వాస్తవమైన ఒప్పుకుంటున్నారు. అదే అంటున్నా నేను. అంటే మీరు వాస్తవం ఒప్పుకుంటూనే బ్లాక్ మార్కెట్ ఉంది కాబట్టి తెలంగాణలో ఈ ప్రాబ్లం ఉంది అని ఆరోపణలు చేయొద్దు. ఎస్ ఓకే, మేము సహకరించామని మీరు అడిగి ఎంపీ గారు ఏమన్నారు పద్ధతిగా, సహకరించండి రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఎస్ మేము కూడా సహకరిస్తాము, మీకు ఎంత ఇంటెంట్ కావాలో మేము పెడుతున్నాము, మీరు 21,000 టన్నులేమో మేము రేపు పంపిస్తామని అన్నారు. మేము కూడా దానికి ఓకే అన్నాం. వచ్చినట్టు మీకు అవుట్వర్డ్ చేస్తూనే ఉన్నాం. చేస్తున్నాక కూడా మళ్ళీ మీరు విషయాలన్నీ తెలిసిన కూడా ఇట్లా మాట్లాడద్దు. అయితే ఈరోజు వీళ్ళు ఏమంటారు, కాళేశ్వరం గురించి మాట్లాడితే అది ప్రజల సమస్య కాదు అన్నట్టు మాట్లాడతారు. ఎందుకు కాళేశ్వరం ప్రజల సమస్య ఎందుకు కాకూడదు? అందులో దానికోసం రికవరీ కోసము ప్రజలు ఎవరు ఆశిస్తలేరండి. ఎందుకు నేను ఆశిస్తాను మేడం, నేను ఆశిస్తా. 1,00,000 కోట్ల రూపాయలు వస్తే మా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్లు అయితే మాకు మళ్ళీ 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలా పెన్షన్ వాళ్ళకి పోతే 100% చేస్తారు. ప్రభాకర్ రావు అమెరికాలో దాక్కుంటే ఏమి జరిగిన ఆయన వెనక్కి తీసుకురాము అని చెప్పి ఇదే ఛానల్ పైన ఇదే ఛానల్లో మనం మాట్లాడితే ప్రభాకర్ రావు గారిని తెచ్చే సవ్వాలే లేదన్నారు కదా. తీసుకొచ్చి కూర్చేసి కూసబెట్టి ఈరోజు విచారణ జరుగుతుంది కదా. ప్రభాకర్ రావు గారిని ఎట్లయితే తీసుకొచ్చినామో అట్లాగే మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి మెగా కృష్ణారెడ్డిని కూసబెడతామో, ఇంకో కృష్ణారెడ్డిని కూసబెడతాము. అవినీతి ఎవరు చేశారో వాళ్ళని కూసబెడతాం. నేను మెగా కృష్ణారెడ్డి అని పేరు చెప్పాను. 1,00,000 కోట్లు రికవరీ చేస్తామంటున్నారు. అంటే 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. మరి ప్రాజెక్ట్ ఖర్చు అసలు కాలేదా? 1,45,000 కోట్ల రూపాయలని సాక్షాత్తు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వారే ఆ మాట చెప్పిండ్రు. మీకు నంబర్ కావాలంటే నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి, ఆ వీడియో దొరికితే చూపిస్తాను. నేను 1,45,000 కోట్లని హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా వీళ్ళదని ఒప్పుకుంటారా? వీళ్ళు అదే కదా క్లెయిమ్ చేసేది. ఇది వాళ్ళ మేనిఫెస్టో మేడం. తెలంగాణ రాష్ట్ర సమితి ఏంది, ఎన్నికల ప్రణాళిక 2014. వాళ్ళు నీటిపారుదల రంగం అని ఒక హెడ్డింగ్ పెట్టి దాంట్లో ప్రాణహిత చేవేల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఒత్తిడి తెస్తుంది. ఈ ప్రాజెక్టును 5 ఏళ్లలో పూర్తి చేయడానికి టీఆర్ఎస్ చిత్తశుద్ధితో ఉందని కృషి చేస్తుంది అని వారి మేనిఫెస్టోలో చెప్పారు. ఇది వాళ్ళ 2014 మేనిఫెస్టో. నేను ఈరోజు అడుగుతున్నా, సరే కాళేశ్వరం మీరే నిర్మించారు, నేను ఈరోజు ప్రశ్న అడుగుతున్నా, ఈ చేవేల ప్రాణహిత ప్రాజెక్ట్ ఏమైంది, ఎక్కడుంది చెప్పండి. ఉందా, మాయమైపోయిందా చెప్పండి. ఈ ప్రాణహిత చేవేల ఎక్కడుంది మరి ఇప్పుడు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ హయాంలో జలయజ్ఞం ద్వారా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు 70% పనులను పూర్తి చేస్తే మీరు వచ్చి డిజైన్లు మార్చి దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేరును మార్చి కాళేశ్వరం పెట్టుకొని మీరు ఎన్నికల ప్రణాళికలు ఏమని చెప్పిండ్రు, ఏలేశ్వరం గురించి మాట్లాడినారు. ఈరోజు ఆ ఏలేశ్వరం ఎక్కడుందంటే ఎక్కడ ఎవరికి కనిపించదు. ఏలేశ్వరం గురించి మాట్లాడిన వాళ్ళు మీరు ఏలేశ్వరాన్ని మర్చిపోయి కాళేశ్వరాన్ని తీసుకొని వచ్చిండ్రు. ఇచ్చంపల్లి గురించి మాట్లాడినాం, మీరు ఇచ్చంపల్లిని తీసుకపోయి మీ ఇష్టానికి ఏడ దాపెట్టినో తాపెట్టినారు. మళ్ళీ మేము వచ్చి బనకచెర్లకు అడ్డంగా ఇచ్చంపల్లిని తీసుకొని వచ్చి ముందర పెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చేమంటారు, లేలే కాళేశ్వరం గురించి కాదు చర్చ జరగాల్సింది యూరియా గురించి అంట. ముందు కాళేశ్వరం గురించి మాట్లాడండి సార్.
తర్వాత మనం యూరియా గురించి మాట్లాడదాం, వానల గురించి మాట్లాడదాం, వరదల గురించి మాట్లాడదాం. అయితే మెగా కృష్ణారెడ్డి దగ్గరికి మీరు పోగలరా? మీ జాతకాలు ఆయన దగ్గర లేవా అంటున్నారు. ఉన్నాయి సార్, ఉన్నాయి, మా జాతకాలు ఉన్నాయి. మా జాతకాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు విపరీతంగా బాండ్స్ ఇచ్చి, ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, నిధుల్ని వరదలాగా పారించి ఛానళ్ళు పెట్టి దాంట్లో మెయింటైన్ చేసిన రోజు 2023 నాటికి మా జాతకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా జాతకాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినాము. ఈ రోజు వాళ్ళని చూసి భయపడడానికి మాకేం అవసరం? అధికారం లేని నాడు భార్య పక్కకి వెళ్ళి ఎత్తుకొచ్చినాడే భయపడలేదు. ఈరోజు మేమెందుకు వాళ్ళకి భయపడతాం? కాబట్టి ఇక్కడ అసలు తిరుపతి రెడ్డి అన్న గురించి చర్చ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు, అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. కాబట్టి మేమేమన్నాము, డెఫినెట్గా కాళేశ్వరం గురించి ప్రత్యేకంగా చర్చ పెడతామన్నాం. మీరు చిత్తశుద్ధితో ముందు ఈ కాళేశ్వరం చర్చలో పాల్గొనండి. కాళేశ్వరం చర్చలో పాల్గొన్నాక దీని గురించి అంతా మాట్లాడినాక అప్పుడు మీరు ఏం చేయాలంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, మేము ఇగో ధైర్యంగా వచ్చి ఈ చర్చలో పాల్గొన్నాం, ఇప్పుడు ప్రజల గురించి వచ్చి మాట్లాడండి ప్రస్తుత పరిస్థితులను మీరు డిమాండ్ చేస్తే అర్థంగా ఉంటుంది తప్ప, మేము కాళేశ్వరం గురించి కాదు ముందు ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడండి, కాళేశ్వరం తర్వాత మాట్లాడదామంటే అది అర్ధరహితమైనటువంటి వాదనగా ప్రజలు అర్థం చేసుకుంటారు. అసలు కాళేశ్వరం చర్చకు కూడా కేసీఆర్ గారు వస్తారో లేదో కూడా రాడు. తెలియదు అది పక్కా. కదా. రాజనాయక్ గారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఏదైతే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ నివేదిక ఇచ్చిందో